IS 875 Part 1 for డెడ్ లోడ్స్కి సంబంధించి మనం డిజైన్ పారామీటర్స్లో ఎలాంటి లోడ్స్ అయినా సరే కన్సిడర్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ IS 875 Part 1. సో బిల్డింగ్స్ మీదకి ఎలాంటి డెడ్ లోడ్స్ వస్తాయి, మెటీరియల్స్ యొక్క వెయిట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, వాటి సెల్ఫ్ వెయిట్స్, యూనిట్ వెయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కేజీ పర్ మీటర్ స్క్వేర్ అనేది కంప్లీట్లీ IS 875 Part 1 నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో బ్రిక్స్, క్యాస్ట్ ఐరన్, సిమెంట్ కాంక్రీట్ ప్లెయిన్ కావచ్చు, ప్రీస్ట్రెస్డ్ కావచ్చు, రెయిన్ఫోర్స్డ్ కావచ్చు, అండ్ సిమెంట్ మోర్టర్ ఆర్ ప్లాస్టర్స్ కావచ్చు, కార్క్, ఐరన్, లైమ్, మ్యాజనరీ బ్రిక్స్, పైప్స్, మోర్టర్, షట్టరింగ్, స్లాగ్ వుడ్, అండ్ యాజ్ వెల్ యాజ్ మాస్టిక్ ఆస్ఫాల్ట్స్, మెటల్ షీట్స్. సో ఎలాంటివైనా సరే దాని యొక్క యూనిట్ వెయిట్స్ అనేవి ఈ డెడ్ లోడ్స్ కోడల్ ప్రొవిజన్ IS 875 Part 1 నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, సాయిల్, గ్రావెల్, స్టీల్, స్టోన్, థార్, కోల్, థర్మల్ ఐసోలేషన్స్, టెరాకోట్స్, వుడ్, యాజ్ వెల్ యాజ్ బిల్డింగ్ పార్ట్స్ అండ్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఎలాంటివైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూనిట్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ పార్ట్స్ అండ్ కాంపోనెంట్స్లో సీలింగ్స్ కావచ్చు, సిమెంట్ కాంక్రీట్ ప్లెయిన్, రెయిన్ఫోర్స్డ్, డ్యామ్ ప్రూఫ్స్, ఫినిషింగ్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ యూనిట్ వెయిట్ ఆఫ్ స్టోర్ అండ్ మిజిలేనియస్ మెటీరియల్స్ లైక్ అగ్రికల్చర్, ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా, టెక్స్టైల్స్, వీటికి సంబంధించిన పర్టికులర్గా ఒక స్ట్రక్చర్ మీదకి వీటి వల్ల మ్యాక్సిమం ఎంత లోడ్ వస్తుందనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లోకి వెళ్తే Part 1 డెడ్ లోడ్స్ కన్సిడరేషన్కి వెళ్తే ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా Part 1 నుంచి 5 వరకు ఉంటాయి. Part 1లో డెడ్ లోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. బిల్డింగ్ కాంపోనెంట్స్ దీనికి వచ్చేసరికి అకాస్టిక్ మెటీరియల్స్ లైక్ గ్లాస్ ఫైబర్స్, హెయిర్, మినరల్ వుడ్, స్లాగ్ వుడ్, కార్క్ వీటికి సంబంధించి సైజెస్ వేరియేషన్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్ పర్ మీటర్ ఆర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కేజీ పర్ మీటర్ స్క్వేర్. సో వీటన్నింటిలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు మేజర్గా యూజ్ అయ్యేవి సిమెంట్ అండ్ సిమెంట్ కాంక్రీట్లో ప్లెయిన్ కాంక్రీట్కి సంబంధించి యూనిట్ వెయిట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతాయి అనేది మ్యాక్సిమం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో సిమెంట్ కాంక్రీట్ ఫర్ ప్లెయిన్ యాజ్ వెల్ యాజ్ సిమెంట్ కాంక్రీట్ ఫర్ ప్రీ-స్ట్రెస్డ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 23.50 kN per meter square. సిమెంట్ కాంక్రీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్కి వస్తే 1% స్టీల్ అయితే 22.75 నుంచి 24.20, యాజ్ వెల్ యాజ్ 2%, 5% స్టీల్కి యూనిట్ వెయిట్స్ అనే వేరియేషన్ అనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కేజీ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్ ఆర్ కేజీ పర్ మీటర్లో క్లియర్గా మనకు యూనిట్ వెయిట్స్ అనేవి ఇక్కడ ఈ కోడల్ ప్రొవిజన్లో ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, అదర్వైజ్ బిల్డింగ్ మెటీరియల్స్ కావచ్చు, లేదంటే బిల్డింగ్ మీదకి వస్తున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, సాయిల్ కావచ్చు. ఇవే కాకుండా స్టీల్కి సంబంధించిన సెల్ఫ్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో, స్టీల్ కాంపోనెంట్స్కి సంబంధించిన సెల్ఫ్ వెయిట్స్ ఏదర్ ఛానల్ సెక్షన్, యాంగిల్ సెక్షన్, ఐ సెక్షన్, రెక్టాంగులర్, సర్క్యులర్, హాలో సర్క్యులర్, వీటన్నిటికి సంబంధించి యూనిట్ వెయిట్స్ అనేవి ఈ కోడల్ ప్రొవిజన్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. బిల్డింగ్ కాంపోనెంట్స్కి వస్తే సీలింగ్ అండ్ డ్యామ్ ప్రూఫింగ్, ఫినిషింగ్స్, ఫ్లోరింగ్స్ ఈచ్ కేటగిరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే వుడెన్ ప్రోడక్ట్స్, వాలింగ్స్, యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ IS 875 Part 2 లైవ్ లోడ్స్ ఆర్ ఇంపోజ్డ్ లోడ్స్. ఎక్స్టర్నల్గా వచ్చే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్టర్నల్గా అడిషనల్గా వచ్చే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపోజ్డ్ ఆర్ లైవ్ లోడ్స్ కింద కన్సిడర్ చేస్తాము.
సో ఈ లైవ్ లోడ్స్ అనేవి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎలాంటి బిల్డింగ్ మీదకి మ్యాక్సిమం ఎంత ఇంపోజ్డ్ లోడ్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా IS 875 పార్ట్ 2లో ఇవ్వడం జరిగింది. అవే కాదు, ఇంకా లోడ్స్ డ్యూ టు రెయిన్ కావచ్చు, అవి కూడా ఇంపోజ్డే. డస్ట్ లోడ్స్ కావచ్చు, ఇంకా అడిషనల్గా ఎలాంటి లోడ్స్ అయితే లైవ్ లోడ్స్ ఆర్ ఇంపోజ్ లోడ్స్ కింద కన్సిడర్ చేస్తారు, అవన్నీ కూడా IS 875 పార్ట్ 2లో క్లియర్ కట్గా ఇచ్చారు. సో IS 875 పార్ట్ 2 ఏ కోడ్స్ని రెఫరెన్స్గా తీసుకొని వీటిని అనలైజ్ చేశారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టర్మినాలజీస్, ఇంపోజ్డ్ లోడ్స్ అండ్ ఇంపోజ్డ్ లోడ్స్ క్లాసిఫికేషన్కి వెళ్తే రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో మ్యాక్సిమం అయితే 2 kN/m² మ్యాక్సిమం ఇంపోజ్డ్ లోడ్. కాన్సన్ట్రేటెడ్ లోడ్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్ లోడ్స్లో కూడా కన్వర్షన్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. డ్వెల్లింగ్ హౌసెస్ కావచ్చు, డ్వెల్లింగ్ యూనిట్స్ కావచ్చు, హాస్టల్స్, హోటల్స్, బోర్డ్ హౌసెస్, లాడ్జింగ్ హౌసెస్, డార్మెటరీస్, రెసిడెన్షియల్ క్లబ్స్, దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి మ్యాక్సిమం ఎంత లోడ్ వస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు. సిమిలర్లీ గ్యారేజెస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ లైక్ క్లాస్ రూమ్స్, డైనింగ్ రూమ్స్, ఆఫీసెస్, ప్రొజెక్టర్ రూమ్స్, కిచెన్స్, టాయిలెట్స్, బాత్రూమ్స్, స్టోర్ రూమ్స్, లైబ్రరీస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్కి మ్యాక్సిమం ఎంత లోడ్ అనేది డెవలప్ అవుతుంది, లైక్ ఇంపోజ్డ్ లోడ్ ఆర్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ లోడ్ ఎంత వస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు. ఈ లోడ్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా అనాలిసిస్లోకి ప్రొసీడ్ అవుతాము. అండ్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్ ఇచ్చున్నారు. అసెంబ్లీ బిల్డింగ్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి సంబంధించింది ఇచ్చున్నారు. అలాగే బిజినెస్ అండ్ ఆఫీస్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన లోడ్స్ కూడా రూమ్ వైజ్ పార్టిషన్స్ ఇచ్చున్నారు. అండ్ మిజిలేనియస్ బిల్డింగ్స్ ఆర్ మార్కెట్ అండ్ బిల్డింగ్స్, దీనికి సంబంధించినవి కూడా ఇచ్చున్నారు. అండ్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్ కూడా ఇచ్చున్నారు. సిమిలర్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోడ్స్, ఏ లోడ్స్ అయితే మ్యాక్సిమం స్ట్రక్చర్ మీదకి అప్లై అవుతూ ఉంటాయో ఆ లోడ్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఫర్ IS 875 పార్ట్ 2. నెక్స్ట్ వన్ IS 875 పార్ట్ 3 విండ్ లోడ్స్. సో ఇంతకుముందు వరకు డెడ్ లోడ్స్, లైవ్ లోడ్స్ పార్ట్ వరకే క్లియర్గా అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ వన్ విండ్ లోడ్స్. మ్యాక్సిమం ఒక సింగిల్ స్టోరీ బిల్డింగ్ అయితే ఇబ్బంది ఏం లేదు, బట్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే డెఫినెట్గా విండ్ లోడ్స్ కన్సిడర్ చేయాలి. డిఫరెంట్ టెరైన్ కండిషన్స్లో మనకు ఎలాంటి లోడ్స్ అనేవి వస్తాయి, ఎంత విండ్ లోడ్ ప్రెషర్ అనేది వస్తుంది, టెరైన్ ప్లేసెస్లో మ్యాక్సిమం ఎంత వెలాసిటీ తోటి విండ్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది, అండ్ హై స్టోరేజ్ బిల్డింగ్స్లో ఎంత లోడ్ అనేది అక్కర్ అవుతుంది అనేది ఇక్కడ కంటెంట్స్లో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఎక్కడెక్కడ ఎలా రిప్రజెంట్ అవుతుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి ఇన్ డెప్త్ క్లాసిఫికేషన్ ఆర్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే IS 875 పార్ట్ 3 అండ్ ఇన్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ విండ్ వెలాసిటీ అనేది ఐడెంటిఫై చేయాలి అంటే బేస్డ్ అపాన్ డెప్త్ అండ్ వెలాసిటీ అండ్ ఏ ప్లేస్, ఆ టెరైన్ ప్లేసా లేదంటే ఆ ఎలివేషన్ అనేది ఎంత ఉంటుంది, అక్కడ ప్రీవియస్గా ఎంత విండ్ వెలాసిటీ అనేది రికార్డెడ్గా ఉంది, ఆ విండ్ వెలాసిటీని బేస్ చేసుకొని రికార్డ్ చేస్తారు. సో ఇక్కడ విండ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయడానికి VZ = VB × K1 × K2 × K3. సో ఇక్కడ K1, K2, K3ని ఐడెంటిఫై చేయడానికి మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఐడెంటిఫికేషన్ మెథడ్స్ అనేవి ఇచ్చినారు. సో ఈ ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే K1 calculation, risk coefficient for different classes of structures in different wind speed zones, factor of basic wind speed calculation కి ఇక్కడ మనకు ఒక టేబులర్ కాలం అనేది
IS 875 పార్ట్ 3 రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు బేస్డ్ అపాన్ అనలిటికల్ వే K1 ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని అగైన్ అక్కడ A, B అనే కాన్స్టెంట్ పారామీటర్స్ కూడా ఎలా రిప్రజెంట్ చేసుకుంటారు, ఎలా ఐడెంటిఫై చేసి ఫైనల్గా K1 క్యాలిక్యులేట్ చేస్తారనే దానికి క్లియర్ కట్గా కోడల్ ప్రొవిజన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని K1 అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. A factor to obtain design wind speed variation with height in different terrain for different classes of buildings or structures. సో ఈ K1ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్లో ఈ టేబులర్ ఫామ్ కూడా ఒకటి. అలాగే ఫెచ్ అండ్ డెవలప్మెంట్ హైట్ రిలేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా టేబులర్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. బేస్డ్ అపాన్ డిఫరెంట్ టెర్రైన్ కండిషన్స్లో ఇవి కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వే దట్ హౌ టు క్యాలిక్యులేట్ దట్ K1, K2 అండ్ K3 ఈ కోడల్ ప్రొవిజన్లో అవైలబిలిటీలో ఉన్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని అండ్ టేబులర్ కాలమ్స్ని బేస్ చేసుకొని K1, K2, K3 అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫైనల్గా మనకు కావాల్సిన విండ్ స్పీడ్ ఆర్ డిజైన్ విండ్ ప్రెషర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ విండ్ లోడ్స్ ఆన్ ఏ పర్టికులర్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ IS 875 పార్ట్ 4 స్నో లోడ్స్. కొన్ని స్పెషల్ కండిషన్స్లో మాత్రమే స్నో లోడ్స్ అనేవి మ్యాక్సిమం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. విండ్ లోడ్స్, స్నో లోడ్స్ అండ్ స్పెషల్ లోడ్స్ అనేవి మ్యాక్సిమం కన్సిడరేషన్లోకి తీసుకోరు. మ్యాక్సిమం 100% స్ట్రక్చర్లో ఎక్కువగా కన్సిడర్ చేసే కాంపోనెంట్స్ వచ్చేసి IS 875 పార్ట్ 1 అండ్ 2. మిగతావన్నీ కూడా కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్లో మాత్రమే తీసుకుంటారు. 875 పార్ట్ 4కి వచ్చేసరికి స్నో లోడ్స్. ఈ స్నో లోడ్స్ కూడా పర్టికులర్గా ప్రతి ఏరియాలో వాటి యొక్క ప్రీవియస్ రికార్డెడ్ కండిషన్స్ని బేస్ చేసుకొని అన్ని చోట్ల ఒకేలా ఉండవు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మేషన్స్లో స్నోస్ అనేవి ఎలా అయితే ఫామ్ అవుతాయో ఆ లోడ్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఎంత స్ట్రక్చర్ మీదకి లోడ్ వస్తుందని అనాలిసిస్ చేసుకోవచ్చు. అలాగే బిల్డింగ్ యొక్క ఎలివేషన్ని బేస్ చేసుకొని ఆ రూఫ్ యొక్క ఇంక్లినేషన్ని బేస్ చేసుకొని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇన్ జనరల్ మనం ఎక్కడైనా సరే స్నో పడే ఏరియాస్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్నో ఎగ్జిస్టెన్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ రూఫ్ టెరైన్ అనేది మ్యాక్సిమం కూడా హారిజంటల్గా ఎక్కడ ఉండదు, సర్టెన్ ఇంక్లినేషన్తోనే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇంక్లినేషన్ వల్ల ఒకవేళ స్నో ఎగ్జిస్టెన్స్లో ఉన్నా సరే ఈజీగా రూఫ్ నుంచి ఫాల్ అవుట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఇంక్లినేషన్స్ అనేవి ఎంత ప్రొవైడ్ చేయాలి, ఎలా ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ స్నో లోడ్స్ IS కోడల్ ప్రొవిజన్ని బేస్ చేసుకొని IS 875 పార్ట్ 4ని బేస్ చేసుకొని ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది చేయొచ్చు. సో ఇప్పటివరకు చెప్పుకున్న 4 పార్ట్స్ కాకుండా లాస్ట్ వన్ IS 875 పార్ట్ 5 స్పెషల్ లోడ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ లోడ్స్. సో ఇప్పటివరకు చెప్పుకున్న 4 లోడ్స్ యొక్క కాంబినేషన్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ స్పెషల్ లోడ్స్ అంటే లైవ్ లోడ్, డెడ్ లోడ్, స్నో లోడ్ యాజ్ వెల్ యాజ్ విండ్ లోడ్. ఈ 4 లోడ్స్ కాకుండా ఇంకేమైనా అడిషనల్గా లోడ్స్ ఏమైనా డస్ట్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అదర్ లోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ స్ట్రక్చర్ మీదకి ఏవైతే వస్తాయో అవన్నీ కన్సిడర్ చేస్తారు. లైక్ టెంపరేచర్ కావచ్చు, త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్ అక్కర్ అవుతున్న డిఫరెంట్ చేంజెస్ అయితే ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా స్పెషల్ లోడ్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఈవెన్ సమ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ సాయిల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో బాటమ్ ఫౌండేషన్ మీద, ఇవన్నీ కూడా కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్లో అనలైజ్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ స్ట్రక్చర్, ఈవెన్ ఫర్ రిటైనింగ్ వాల్స్, అది కూడా ఒక స్ట్రక్చరే. రిటైనింగ్ వాల్స్ కావచ్చు, అదర్వైజ్ డ్యామ్స్ కావచ్చు, వీటన్నింటిలో బాటంలో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది అక్కడ ఏదైనా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ దట్, రిటైనింగ్ వాల్స్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ కావచ్చు, కొలిజన్స్ కావచ్చు. అండ్ ఫైర్ రెసిస్టెంట్ బిల్డింగ్స్కి కూడా ఫైర్ వల్ల కొన్ని చేంజెస్ అనేవి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి స్ట్రక్చర్లో. ఇవన్నీ కూడా స్పెషల్ లోడ్స్ కింద కన్సిడర్ చేసి అనాలిసిస్ కింద ఈ IS 875 పార్ట్ 5లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, సడన్గా బ్రేక్స్ వేసినప్పుడు, లేదంటే క్రెయిన్స్ అనేవి వర్క్ జరిగేటప్పుడు, రాక్స్ అనేవి ఫాల్ అయ్యి ఆ స్ట్రక్చర్ మీద సడన్గా ఫాల్ అయినప్పుడు, ఇలాంటివన్నీ కూడా వీటన్నింటి వల్ల కొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యి
ఫైనల్గా స్ట్రక్చర్ మీదకి అడిషనల్ లోడ్స్ అనేవి డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్పెషల్ లోడ్స్ వల్ల కూడా మ్యాక్సిమం స్ట్రక్చర్లో స్లైట్ చేంజెస్ వచ్చినా సరే స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి స్పెషల్ కేసెస్ వచ్చే కండిషన్స్ ఎక్కడైతే ఉంటాయో వీటన్నింటికి కూడా డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఎంతైనా ఉంది. సో నాట్ ఓన్లీ దిస్ లోడ్ కాంబినేషన్స్ లైక్ ఇంతకుముందు చెప్పుకున్న 4 లోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 లోడ్స్ లైవ్ లోడ్, డెడ్ లోడ్, ఇంపోజ్ లోడ్, అదర్వైజ్ మిగతా లోడ్స్ కాంబినేషన్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.